తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బడ్జెట్ లో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 140 కోట్ల ఆకాంక్షలకు ప్రతిబింబం చారిత్రాత్మక బడ్జెట్ ప్రధాని మోదీ. కేంద్ర బడ్జెట్ తో ఏపీకి లాభం స్పందించిన నారా లోకేష్. బడ్జెట్ వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలు. బడ్జెట్ అర్థం కాని దిశలో ఉంది అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు. కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం, నందినగర్లో హై అలర్ట్. హార్వర్డ్ ఏఐ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం. తెలంగాణలో రేవంత్ దిష్టిబొమ్మల హడావిడి, బీఆర్ఎస్ ఆందోళనలు ఉధృతం. నిజాలు మాట్లాడినందుకే దాడి ప్రయత్నం, వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు. అంబటి అరెస్ట్తో ఉద్రిక్తత. బడ్జెట్లో ప్రజల సమస్యలకు చోటు లేదా రాహుల్ గాంధీ విమర్శలు. వెనిజులా చమురు డీల్లో భారత్ కూడా, ట్రంప్ కీలక వ్యాఖ్యలు. మెగా ఇంట డబుల్ ఆనందం, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు. హంటీ డంటీ బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థను కూల్చే ప్రయత్నం అంటూ మమతా బెనర్జీ విమర్శలు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో సమర్పించారు. వరుసగా 9వసారి ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం. దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా కీలక మార్గాలు ఇందులో ఉన్నాయి. ఆర్థిక సుస్థిరత కోసం 6 ప్రధాన రంగాల్లో సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణతో పాటు బయోఫార్మా శక్తి పథకానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ సహా 5 రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ చేపట్టనున్నట్టు తెలిపారు. మెగా టెక్స్టైల్స్ పార్కులు, జౌళి రంగ ఆధునికీకరణపై దృష్టి సారించినట్టు చెప్పారు. మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి సృష్టి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్టు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని అన్నారు. సంస్కరణల ప్రయాణానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. మూలధన వ్యయం, వృద్ధి మధ్య సమతూకాన్ని పాటించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రధాని ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్, లోకల్ టు గ్లోబల్ దిశగా బడ్జెట్ స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తుందన్నారు. త్వరలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, యువశక్తి, ఉపాధి, డేటా సెంటర్ హబ్గా భారత్ మారేలా బడ్జెట్ దోహదపడుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ 2026పై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ప్రధాని మోదీ కళ అయిన వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఉందన్నారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని స్పృశించేలా బడ్జెట్ను రూపకల్పన చేశారని ప్రశంసించారు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు, కొత్త దిశలను ప్రోత్సహించినట్టు రేఖా గుప్తా తెలిపారు. యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడాన్ని ఆమె అభినందించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడంపై బడ్జెట్ స్పష్టమైన దృష్టిని చూపిందని రేఖా గుప్తా అన్నారు. ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సమతూకంతో రూపొందిన బడ్జెట్కు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. క్రిటికల్ మినరల్స్ కారిడార్, హైస్పీడ్ రైలు వంటి అంశాలతో ఏపీకి గణనీయమైన లాభం చేకూరుతుందన్నారు. డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టితో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ 2026పై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇనుముపై నకిలీ బంగారం పూత వేసినట్టు ఆభరణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా అర్థం కాని బడ్జెట్గా అభివర్ణించారు. విద్య, ఆరోగ్యం వంటి మౌలిక అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వికసిత్ భారత్ కల నిజమవ్వాలంటే విద్యారంగానికి మరింత భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్ ఆ లక్ష్యానికి దూరంగా ఉందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభమైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి నారాయణ రెడ్డి సహా 5 అధికారులతో పలు డాక్యుమెంట్లు, పరికరాలతో కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. నివాసంలోని 2వ అంతస్తులో ప్రత్యేక గదిలో విచారణ కొనసాగుతోంది. విచారణ సమయంలో కేసీఆర్తో పాటు ఒకరికి మాత్రమే అనుమతి ఇవ్వగా న్యాయ సలహాదారు రామచంద్రరావు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్కు వచ్చిన కేసీఆర్కు మార్గమధ్యంలో అభిమానులు పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ కాన్వాయ్ వెంట పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. నందినగర్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేసీఆర్ నివాసంలోకి కుటుంబ సభ్యులు, కేటీఆర్, హరీష్ రావు సహా కొందరికి అనుమతి ఇచ్చారు. హార్వర్డ్ కెనెడీ స్కూల్ నిర్వహించనున్న మొట్టమొదటి ఏఐ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం దక్కింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశం మొత్తం మీద ఆహ్వానం పొందిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి కావడం విశేషం. హెచ్కేఎస్ డీన్ జెరెమీ విన్స్టైన్ తో కలిసి సదస్సును ప్రారంభించాలని నిర్వాహకులు సీఎంను కోరారు. హైదరాబాద్ నుండి వర్చువల్ గా పాల్గొని ప్రసంగిస్తానని సీఎం వారికి తెలిపారు. హార్వర్డ్, ఎంఐటి, కొలంబియా విద్యార్థులతో సీఎం భేటీ అయి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ వివరించారు. భారతీయ విద్యార్థులు తెలంగాణ అభివృద్ధికి భాగస్వామ్యులవ్వాలని, రైజింగ్ రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కు సిట్ నోటీసులపై నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొల్లాపూర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు బైక్పై వచ్చి దిష్టిబొమ్మను లాక్కుని తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలుచోట్ల రోడ్లపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. భూపాల్పల్లి మండలం కొత్తపల్లిలో గ్రామస్తులు నిర్వహించిన రేవంత్ రెడ్డి శవయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మను పోలీసులు ఆర్టీసీ బస్సులో ఎక్కించి తీసుకెళ్లారు. నోరు అదుపులో లేకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో వైకాపా నేత అంబటి రాయుడు వ్యవహారంలో కనిపించింది. అవతలి వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వ్యక్తిగత దూషణలుగా మారడంతో ఆయన తెదేపా కూటమి శ్రేణుల ఆగ్రహానికి గురయ్యారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల సంఘటనలో ఆయనపై 2 కేసులు నమోదు చేశారు. ఇక ఇదే సమయంలో గుంటూరులోని అంబటి నివాసం, కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. రెండోసారి దాడి జరగడంతో గోడలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని, మాజీ మంత్రికే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. తెదేపా ప్రభుత్వంపై నిజాలు మాట్లాడినందుకే దాడులు జరిగాయని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు గారి ఇంటిపై, ఆయనపై జరిగిన దాడి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనే దానికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. నిన్న సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు దాదాపు 1,000 మంది, 2-3 వేల మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గుండాలు, రవిడీలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి, ఆఫీస్ తగలబెట్టి, ఇంటి కిటికీలు కూడా పగలగొట్టి దారుణ చర్య జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అంటే పోలీసు ఉన్నారు అక్కడ. దేనికి? దాడిని సక్రమంగా జరిగేటట్టు చూడటానికి కానీ, ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాదన్నది రుజువైంది నిన్నటి సంఘటనతో. ఈ సంఘటనపై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక మాజీ మంత్రికే ప్రాణ రక్షణ లేకుండా ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లాగా చూస్తున్నారంటే ఎటువంటి పాలన సాగుతుందో గమనించాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, హోం సెక్రటరీ గారికి కూడా కలిసి విన్నవించే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో యువతకు ఉద్యోగాలు లేవని, తయారీ రంగం క్షీణిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఈ వాస్తవ సమస్యలకు బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. మరోవైపు దేశంలో పెరుగుతున్న కాలుష్యం జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారిందన్నారు. కాలుష్యం వల్ల పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు భయపడుతున్నారని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణపై పోరాటం కొనసాగించాలని అన్నారు. భారత చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వెనిజులాతో కుదిరిన చమురు ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామిగా చేరుతుందని వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడుతూ భారత్ వెనిజులా చమురును దిగుమతి చేసుకునేలా ఒప్పందంపై అవగాహనకు వచ్చినట్టు తెలిపారు. అయితే ఈ విషయంపై భారత్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. వెనిజులా చమురుపై చైనా కూడా చర్చలు జరపొచ్చని, దాన్ని స్వాగతిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇక వెనిజులా పాలన ప్రస్తుతం అమెరికా నియంత్రణలోనే ఉందని, చమురు నిల్వలు పూర్తిగా తమ చేతికి వచ్చే వరకు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని ట్రంప్ వ్యాఖ్యానించారు. మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు పుట్టినట్టుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే కుమార్తె క్లింకార ఉన్న ఈ దంపతుల ఇంట మరోసారి శుభవార్త రావడంతో మెగా అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. కోల్కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇది హంటీ డంటీ బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్లో మాటల గారడీ తప్ప అసలు అంశాలేవీ లేవన్నారు. మహిళలకు, రైతులకు, విద్యారంగానికి ఈ బడ్జెట్ వ్యతిరేకమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక నిర్మాణాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుందని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.